హాయ్ బ్రో, నమస్కారం అందరికీ. సో నేను పర్లేదు, కొంచెం వెయిట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి లొకేషన్స్తో కూడా నేను జాబ్స్ చెప్పిన మన బోయిన్పల్లిలో అద్భుతమైన జాబ్స్, అద్భుతమైన జాబ్స్, మంచి సాలరీస్ ప్రొవైడ్ చేసే జాబ్స్ మొత్తము 39 జాబ్స్ ఉన్నాయి. కేవలం 2 షాపులలోనే 39 జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఇగో తనిష్క్ జ్యువెలరీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది నేను ఎట్ సైడు మన సికింద్రాబాద్ ఏరియాలో మియాపూర్ వెళ్ళే తొవ్వలో ఇగో మలబార్ గోల్డ్, వీటన్నిటిలో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్లీ ఒకప్పుడు నేను వీటిలలో వెళ్ళి అడిగిన జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, ఎప్పుడు నేను యూట్యూబ్ చాలా చేయకముందు. సో ఇగో వీటన్నిటిలో కూడా ఒక్కొక్క జాబ్ ఉన్నది. సో ఎవరైనా సరే ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. మీరు మీ దగ్గరలో ఉండే పెద్ద షాప్స్ కానీ, పెద్ద బట్టల షాప్స్ కానీ, ఇంకా ఏమైనా ఇగో సిఎంఆర్ ఇట్లాంటి షాప్స్ కానీ ఉన్నప్పుడు ధైర్యంగా మీరు ముందడుగు వేసి వెళ్ళి అడగాలి, సరే మన వేకెన్సీస్ ఉన్నాయా, జాబ్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈ సికింద్రాబాద్ సైడ్, మియాపూర్ సైడ్ వెళ్తున్నా కాబట్టి ఈ జాబ్స్ నేను పర్లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మనకు బోయిన్పల్లిలో 39 జాబ్స్ ఉన్నాయని చెప్పిన చూడు, అది కొంచెం మీరు వేచి ఉండండి, ఈ వీడియోలోనే వస్తుంది. మీకు మధ్యలో నేను ఆల్రెడీ చెప్తాను. సో నేను మీకు కొంచెం ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో అయ్యో నేను మెట్రో పైన మెట్రో వెళ్తుంది, కింద నుంచి నేను ఇట్లా వెళ్తూ ఉన్నా. సో మన హైదరాబాద్లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఎవరికి అంతు చిక్కని అండి. ఎందుకంటే చాలా కష్టాలు పడి ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని హైదరాబాద్లో ఎంతో సతమతమై మన జీవితాలను కష్టతరంగా ముందుకు కొనసాగిస్తుంటాం. అలాగే ఎంతోమంది బంగారు భవిష్యత్తులు కూడా హైదరాబాదులో నశించిపోతున్నాయి. అంటే కష్టజీవుల్లాగా మిగిలిపోతున్నారు తప్ప ఒక్క రూపాయి వెనుకకేసుకుందామంటే బరాబర్ సాలరీలు లేక, ఒకవేళ సాలరీస్ ఉన్నా కూడా ఇంకేదో కారణాల వల్ల మనకు డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది. సో మీరేం బాధపడద్దు. దేవుడు మనకి ఏదో ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు. మనం చేసే ప్రతి పనిలోనూ సంతోషాన్ని వెతుక్కొని, ఆ చిన్న జాబ్ అయినా సరే, పెద్ద జాబ్ అయినా సరే, మనము మనస్ఫూర్తిగా జాబ్ చేసుకుంటే దేవుడు మనకు మీ యొక్క దేవుళ్ళు, అంటే మీరు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా సరే మీకు అనుగుణంగా మీరు ఒక్కసారి ప్రేయర్ చేసుకోవాలి, మీరు ఒక్కసారి మొక్కాలి దేవునికి, శివునికి కానీ, హనుమంతునికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా పొద్దున లేచి స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని, దేవుడా నాకు మంచి లైఫ్ ఇవ్వు, నాకు ఈ లైఫ్ నాకు ఎందుకు అంటే మనము కోరుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో దేవునికి రుణపడి ఉండాలి తప్ప మరి నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చినావు అనుకోవద్దు. ఇక్కడ చూడండి, నేను ఇది రీసెంట్గా అడిగిన, ఇది ఒక్క నిమిషం నేను మీకు ఇక్కడ కూడా చూపిస్తా. సెక్యూరిటీస్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీస్ ఉన్నాయి. అందుకే ఈ వీడియో తీసిన. నేను ఈరోజు కాదు, ఒక వారం కింద నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ సెక్యూరిటీస్ వేకెన్సీస్ ఉన్నాయి బాబు అని చెప్పారు. 6 రోజుల క్రింద నేను వెళ్ళిన. మహాత్మా జ్యోతి రావు పూలే ఇది ఉంది కదా, దీనికి అపోజిట్లో ఉంది కదా ఇక పెద్ద ఇదేంది పెద్దది ఒక బిల్డింగ్స్ ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, దాంట్లో 5 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లో సెక్యూరిటీ జాబ్స్ ఉన్నాయి, వెళ్ళి అడగండి. ఇగో చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఏమున్నది, చాలామంది కుక్కలను బహిష్కరించి ఢిల్లీలో ఏదేదో చేస్తారు కదా. సో పాపం అవి ఏం తింటాయి, అవి మట్టి తింటాయా, ఉసుకే తింటాయా, ఏం తింటాయి, అన్నమేగా తింటాయి. పాపం ఈ కుక్కలు ఎడిటో వాసన చూసుకుంటా, స్మెల్ చూసుకుంటా ఎడిటో వెళ్తున్నాయి. పాపం ఎవరైనా నాకు అన్నం వేస్తారేమని చెప్పేసి ఎవరు వేయరు. అవి ఎవరు వేయకపోవడం వల్లే మనుషుల్ని అరుస్తాయి. వాటి బాధను అర్థం చేసుకున్న వాడే నిజమైన మనిషి. ఎందుకంటే తోటి జీవాలను మనం అర్థం చేసుకొని వాటికి బుక్కడు అన్నం పెడితే అవి ఎవరిని గర్వయి. సో ఇగో నేను ఇంకోటి చూసుకుంటే బోయిన్పల్లి అని చెప్పిన చూడు, రత్నదీప్, దీంట్లో చాలా అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. బోయిన్పల్లిలో ఉంది. నేను సెక్యూరిటీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, నేను సెక్యూరిటీని కూడా అడిగిన. అండ్ లోపల వెళ్ళి మా మేనేజర్ గారు ఉంటాడు లోపల, అతని పేరు దిలీప్ సార్. సో అతనిని అడిగిన, దీంట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పిండు. సో ఒకసారి మీరు సెక్యూరిటీ మాటలని వినండి. అంతేనా? ఇందిరానగర్ బొమ్మ కాడ దేలిపాం రోడ్ ఇందిరానగర్ బోయిన్పల్లిలో ఉంది. ఇదే గల్లీలో దీని పక్కకే
ఇక్కడ డీమార్ట్ కూడా ఉంది చూడండి. వేకెన్సీస్, అద్భుతమైన వేకెన్సీస్, 10వ తరగతి 12వ తరగతి, ఇంకేం కావాలి. ఇది వచ్చేసి డీమార్ట్. దీంట్లో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, చాలామంది కావాలి అని చెప్తున్నారు. సో వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఇది బోయిన్పల్లిలో ఉంది. నేను మొత్తం అడ్రస్, లొకేషన్స్ మొత్తం ఇంకో వీడియో చేస్తా, దాంట్లో ఈ వీడియో యాడ్ చేస్తా. సో దయచేసి జాబ్స్ చాలా ఉన్నాయి, ఓకే, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, నేను ప్రతి ఒక్కరిని కూడా అడిగి పలానా దగ్గర రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి అడిగి నేను వీడియోలలో పెడుతున్నా. సో చాలామంది అడగట్లేదు అని అనుకోకండి, ప్రతి ఒక్కరిని కూడా అడిగి మరీ నేను జాబ్స్ పెడతా ఉన్నా. ఈ డీమార్ట్ అలాగే ఈ రత్నదీప్ పక్కనే ఉన్నాయి. మన బోయిన్పల్లిలో ఈ మన సెక్యూరిటీ బాపు చెప్పాడు కదా ఇప్పుడు లొకేషన్ మీకు, ఆ లొకేషన్లో బోయిన్పల్లిలోనే ఇది, అలాగే డీమార్ట్, అలాగే రత్నదీప్, ఈ రెండు పక్కనే ఉన్నాయి. ఈ రెండింటిలోనే 39 వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని చోట్ల వేకెన్సీలు ఉన్నాయి, కొన్ని చోట్ల వేకెన్సీలు లేవు. సో ఎక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో వాటిని మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే వేకెన్సీలు లేవో అక్కడ నేను అడగట్లేదు, అలాగే మీకు చెప్పట్లేదు. వేకెన్సీలు ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇండీడ్ కానీ నౌకరికల్ యాప్లో కానీ వాళ్ళు అప్పీల్ చేస్తారు, మాకు ఇంతమంది వర్కర్స్ కావాలి అని చెప్పేసి. సో నేను మరొకసారి వాళ్ళను ఫోన్ చేసి కనుక్కొని, ఒకవేళ ఫోన్ నెంబర్స్ కలవకపోతే డైరెక్ట్ వాళ్ళ షాప్కే విజిట్ అయ్యి, సార్ మరి మీకు ఇంతమంది అవసరం ఉన్నారు కదా, సో మన దగ్గర చాలామంది వర్కర్స్ చాలామంది ఉన్నారు సార్ అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఓకే, మంచిగా మీకు జాబ్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ఏం ఫికర్ పడద్దు, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. నా ఫాలోవర్స్ ధైర్యంగా ఉండాలి, నిశ్చింతగా ఉండండి. మీకు ప్రతి ఒక్క ఏరియాలో జాబ్ ఇప్పించే బాధ్యత మీ సొంత అన్నను కాకపోయినా బాధ్యత గల భారాన్ని నేను మోస్తూ మీకు జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో నన్ను ఇలాగే ఆశీర్వదించండి. మన నిజాయితీకాంత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇట్లాంటి మంచి పనులు ఎన్నో చేయాలని చెప్పేసి ఆశీర్వదించండి, కోరుకోండి. ఓకే, ఉంటున్నాను. మరి ఇక్కడ గణపతులు కూడా ఉన్నాయి, చూడాలంటే చూడండి.